హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలేటెడ్. సో రోల్ పేరు వచ్చేసి అసోసియేట్, ఇంకా ఎంఎల్ డేటా ఆపరేషన్స్, ఇంకా గో ఏఐ ఆపరేషన్స్. ఓకేనా? సో ఈ రోల్ ఎలా ఉంటుంది, దీంట్లో మనం ఏమేమి చేయాలి, వర్క్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఈ టీం వచ్చేసి ఆటోమేషన్ అట్ అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్లో అనేది ఉంటుంది గాయస్. ఓకేనా? సో మనం వచ్చేసి ఆడిటింగ్ అనేది చేయాలి, ఇమేజెస్ లేకుంటే వీడియో అనేది, డేటా ఆడిటింగ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో వీటిని అయితే మనం చేయాలా. ఈ రోల్ వచ్చేసి మనకు వచ్చేసి వీడియో చూడాలా, ఇంకా ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో అనేది ఉంటుంది. సో మనం వీడియో చూసిన తర్వాత అండర్స్టాండ్ చేసుకొని హ్యూమన్ జడ్జిమెంట్ అనేది ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా డెత్ కంటెంట్ ఉంటే, లేకుంటే వల్గర్ కంటెంట్, ఇంకా ఏవైనా వైలెన్స్ చేసే వీడియోస్లో అలాంటి వీడియోస్ ఇంకా ఇమేజెస్ని అయితే మనం వచ్చేసి జడ్జిమెంట్ ఇచ్చి అలాంటి వీడియోస్ వచ్చేసి రిమూవ్ చేయాలన్నమాట ఇంటర్నెట్ నుండి. సో ఇదైతే మనకు రోల్ ఉంటుంది. ఓకేనా? ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఏముంటాయంటే ఈ రోల్లో మనకు క్వాలిటీ మెయింటైన్ చేయాలా, ప్రొడక్టివిటీ ఇవ్వాలా కంపెనీకి, ఇంకా 6.8 to 7 hours వరకు మనము ప్రొడక్టివిటీ అయితే చూపించాలా ఒక రోజులో. ఓకేనా? సో ఇంకా వర్క్ ప్లేస్ వచ్చేసి మనం డెడికేటెడ్గా ఉండాలా. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకు వర్క్ రిలేటెడ్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా, 100 Mbps, ఇంకా ల్యాప్టాప్ అనేది ఉండాలా. ఓకేనా? కానీ ఇది వచ్చేసి నాన్ టెక్ రోల్ గైస్. 6 months వరకు ఉంటుంది, మనం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మనం వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా అబిలిటీ అయితే ఉండాలి మనకు, ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ అనేది వచ్చేసి. ఓకేనా? ఇంకా ఏవైనా బ్లర్రీ వీడియోస్ ఇంకా ఇమేజెస్ ఉంటే వాటిని అయితే రిమూవ్ చేస్తూ ఉండాలి మనం ఇంటర్నెట్ నుండి. ఫాస్ట్ ఫేస్గా ఇంప్లిమెంట్ చేస్తూ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చూపించాలా. నైట్ షిఫ్ట్లు ఉంటాయి, కానీ మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ పరంగా వాళ్ళు అయితే ఇస్తారు షిఫ్ట్లు అనేవి. ఇంకా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ల్యాప్టాప్ కెమెరా అనేది ఆన్లో ఉండాలా మీటింగ్స్ జరిగేటప్పుడు వర్చువల్గా. సరేనా? ఎప్పుడైనా ఆఫీస్కి పిలుస్తారో అప్పుడైతే మనం వెళ్ళి రావాల్సింది ఉంటుంది. సరేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24/7 9 hours షిఫ్ట్ ఉంటుంది. 3 to 4 months మనకు బిజినెస్ రిక్వైర్మెంట్ పరంగా షిఫ్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మీరు చూసుకున్నట్లయితే వీక్లీ ఆఫ్స్ వచ్చేసి ఇక్కడ 5 days మనకు వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 days అనేది ఆఫ్ ఉంటాయి మనకు, సాటర్డే లేదా సండే. కానీ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ పరంగా వాళ్ళు మనకు ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తారు ఆఫ్స్. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మీరు, టిపికలీ మనకు బిట్వీన్ 15 to 20 seconds వరకు అనేది వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మనకు జడ్జిమెంట్ అనేది ఇవ్వాలా. ఈ వీడియో ఇంటర్నెట్లో ఉంచొచ్చా లేకుంటే రిమూవ్ చేయాలా, హేట్ఫుల్ కంటెంట్ ఉంటే, డిట్స్ ఉంటే. ఓకేనా? క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ మ్యాండేటరీ గైస్. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూడండి మీరు. ఇక్కడ మనకు వర్క్ నైట్ షిఫ్ట్ ఉంటాయి, ఇవన్నీ బిల్డింగ్ ఉండాలి. ఓకేనా? సో అప్లై నౌ మీద క్లిక్ చేయండి మీరు. సో అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత నేను చెప్తాను మీకు. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీరు గూగుల్ అకౌంట్లో సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేకుంటే అమెజాన్ అకౌంట్తో సైన్ ఇన్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇది ఎక్కడి నుంచి విన్నారు అని ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు వీళ్ళు. సో మీరు అదర్ అని సెలెక్ట్ చేసి వెబ్సైట్ అని మెన్షన్ చేయండి. తర్వాత మీకు ఏవైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ అడుగుతారు, ఇవన్నీ మెన్షన్ చేయండి మీరు. ఇంకా ఏవైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, లేకుంటే లేదు అని మెన్షన్ చేయండి. ఇంకా మీకు డొమైన్ ఏమైనా తెలుసుంటే రిగార్డింగ్ మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టెక్నికల్ స్కిల్స్ లైక్ పైథాన్, జావా ఇలాంటివైనా ఉంటే ఇవి మెన్షన్ చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉందా, ఎస్ అని పెట్టండి. తర్వాత ఫ్లెక్సిబుల్గా మీరు నైట్ షిఫ్ట్ చేయడానికి కూడా ఎస్ అని పెట్టండి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్కిల్స్ 0 to 10 ఉంటే మీరు ఎంత ఇస్తారు స్కోర్, మీకు 10 అని ఇవ్వండి. మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ స్కిల్స్ తెలిసి ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీకు రెజ్యూమ్ అనేది వాళ్ళు అడుగుతారు. మీ రెజ్యూమే క్రియేట్ చేసుకోండి ఆ స్కిల్స్ పరంగా. తర్వాత రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి గైస్. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు, రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు వీళ్ళు. సో మీరు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ అకౌంట్ కనెక్ట్ చేయండి, లేకుంటే బ్రౌజ్ డివైస్ అని సెలెక్ట్ చేసి పీడిఎఫ్ ఉంటుంది కదా మీ దగ్గర, ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయొచ్చు. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.